సందర్భంలో శిరీష్కి ఇచ్చారు. ఇప్పుడు మిస్ అయిందల్లా దేవినేని ఉమాకి ఒకడికి అక్కడ తీసుకెళ్లి వసంత ప్రసాద్కి ఇచ్చి ఎక్కడ తేల్చిపోవడం. పెనమలూరు బోడి ప్రసాద్కి ఇచ్చాడు. ఇక దేవినేనికి ఇంకేం లేదు కదా, అతను రోడ్డు మీద నుంచో పెట్టినట్టే. అతనికి ఒకడికి అన్యాయం జరిగినట్టు అలా ఆలపాటి రాజాకి గుంటూరు ఎంపీ పెమసానికి ఇచ్చేశారు. ఆలపాటి రాజా పెనమలూరు పేరు కూడా వినబడుతుంది అన్నారు, అది ఇచ్చేశారు. ఇంకా ఆలపాటి రాజాకి ఎక్కడ ఉంది చాయిస్? కాబట్టి వీళ్ళిద్దరూ సీనియర్లలో దెబ్బతిన్నటువంటి వాళ్ళు అవుతారు. అంటే వాళ్ళకి ఇంకా అకామిడేట్ చేయడానికి కూడా ఏం లేదు కదా, ఇంకేం లేదు. అంటే పార్లమెంట్ అయితే లేవు, అసెంబ్లీ ఏమన్నా చేస్తారా? లేదా పార్లమెంట్ కూడా 4 సీట్లు ఉన్నాయి, అయినా అటెక్కడికి ఇంకా లేదులేండి. 5 సీట్లు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, వాటిలో చేసేది ఏముంటుంది. కానీ పార్లమెంట్ విషయాల్లో సీట్లలో అన్యాయం జరిగింది అనుకోవాలా భారతీయ జనతా పార్టీకి? వీళ్ళు అడిగిన సీట్లు ఇంకా అంటే గెలిచే స్థానాలు పెద్దగా ఏం కనిపించట్లేదు, వీళ్ళు అడిగిన అన్ని ఆల్రెడీ అయిపోయినాయి. అంటే ఇప్పుడు అరకు వచ్చేటప్పటికి బీజేపీకి డైరెక్ట్ క్యాండిడేట్ లేరు. వంగాగీత బీజేపీ తరఫున, వంగాగీత కదా పేరేంటి, కొత్తపల్లి గీత, వీళ్ళ పార్టీకి వచ్చి పోటీ చేయాలి. కానీ అది వీళ్ళు కోరుకుంటున్నారు కూడా. పాడేరుకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే బీజేపీ అభ్యర్థి అనుకుంటున్నారో అతను ఎంపీ కావాలని కోరుకున్నాడు, పాడేరు ఎంపీ. ఇప్పుడు పాడేరు అసెంబ్లీ సీటు, అరకు పార్లమెంటు 2 కూడా కోరుకుంటోంది బీజేపీ. అది ఆర్ఎస్ఎస్ కోసం. ఎందుకంటే అక్కడ ఏదైతే గిరిజన తండాలు వీటిట్లలో ఓ బలమైన శక్తిగా ఈ మధ్యన ఎస్టాబ్లిష్ చేసే పనిలో సక్సెస్ అవుతున్నాడు.